సొలొమోను కోరుకున్నది ఏమిటి? జ్ఞానము. జ్ఞానమునకు వివేకమునకు ఆధారం ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే జ్ఞానాధారము, ఆయనే ఈ జ్ఞానము. ఆయన్నే కోరుకున్నాడు, దేవుణ్ణే కోరుకున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వేం కోరుకుంటావు? నీకున్న కష్టాలు తీరిపోవాలని కోరుకుంటావా? నాకు ఒక మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటావా? ఆరోగ్యం కావాలని కోరుకుంటావా? మా అబ్బాయికి మంచి సంబంధం కావాలని కోరుకుంటావా? ప్రమోషన్ కోరుకుంటావా? వీసా కోరుకుంటావా? ఇల్లు కోరుకుంటావా? బంగారం కోరుకుంటావా? లేదా ప్రభువా నువ్వు మా ఇంట్లో నివసించాలి ప్రభువా, నువ్వు మాతో ఉండాలి ప్రభువా, నువ్వు నాతో ఉండాలి ప్రభువా, నువ్వు నాతో ఉంటే మాతో ఉంటే ఇంకా మాకు ఇంకేమీ కొదువ ఉండదు ప్రభువా. దేవుణ్ణే కోరుకుంటావా? ఏం కోరుకుంటావు? ఆనాడు సొలొమోను ఈ లోక సంబంధమైనవి ఏమీ కోరుకోలా, దేవుణ్ణి కోరాడు, దేవుని జ్ఞానాన్ని కోరాడు. ఆ జ్ఞానము పొందుకున్నాడు, దేవుని యొక్క సహవాసము పొందుకున్నాడు. గొప్ప రాజుగా ఆ సందర్భములో గొప్ప రాజుగా నిలబడగలిగాడు. ఈరోజు మనలో ఎంతమంది ఆ దేవుని సన్నిధిని కోరకుండా, ఆ దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించకుండా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రకటన గ్రంథంలో, నేను హృదయము అనే తలుపు దగ్గర తడుతున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తెరిచిన ఎడల నేను లోనికి వచ్చి వానితో కలిసి భోజనము చేస్తాను. ఈరోజు ప్రభు ఆశిస్తుంది ఏమిటి తెలుసా? నీ ఇంటిలోనికి రావాలని. ఈరోజు దేవుడు ఆశిస్తుంది ఏమిటి తెలుసా? నీ హృదయంలో అడుగు పెట్టాలని, నీకు తోడుగా ఉండాలని. సకల జ్ఞానమునకు వివేకమునకు ఆధారమైనటువంటి ప్రభువే నీతో నివసించాలి. ఆయన నీ ఇంటిలోనికి వస్తే, ఆయన నీలోనికి వస్తే ఆయన సకల ఆశీర్వాదాలు తనతో పాటు తీసుకొస్తాడు, అవి నీకు పంచిపెడతాడు.